శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర రెండవ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలోని వివాదము, హేమాడ్ పంతు అను బిరుదు ప్రధానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములోని గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. అదే కాక శ్రీ ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను గ్రంథం వ్రాయుటకు పురుకొల్పినది. అదే కాక బాబాగారి వింత లీలలను చర్యలను మనసునకు ఆనందము కలుగజేయునివి. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికములైన మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, భావ అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరం కాకున్నది. ఇటు స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలోని నవ్వుల పాలగునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించిననియు చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టివానికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములోని మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములోని దాసగణు యొక్క సేవను ఆమోదించిదిరి. మహీపతి నాలుగు గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటం 17, సంచికలు 11, 12 యందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకములోని చక్కగా వర్ణింపబడినవి. దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాతీ భాషలోని అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను, మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకముగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. ఇవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వారిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించింది. బాబాను
సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగిలిన ఆనందమును కలుగజేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితముగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యములకు నన్ను ప్రోత్సహించను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములను తప్పక కలుగజేయుదురనియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తులు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో నిట్లనిరి. ఈ అన్నా సాహెబు ఈ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనుంచే జీవించి ఫకీరుని నా జీవిత చరిత్ర వ్రాయవలసిన అవసరం లేదనియో అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదైనా జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఉదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించిరి. మరియును శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను. కథలను అనుభవములను రోగు చేయమనము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనము. నేను సహాయం చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలను. దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలోని ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదును. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యముల ఎందును తోడ్పడదును. వారి అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వారి మనసుల్లోనే ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకును. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయములపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాడ్ పంతు అనే పిలుచుటకు కారణమేమో నీకు చెప్పేదనను వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే నీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చంద్రోకర్లతోని నేనెక్కువ స్నేహముతోనే ఉంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమనియు బలవంతము చేసిరి. అట్లే చేసేదననియు వారికి నేను వాగ్దానము చేసిదిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలోని ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములనియు ఉపయోగించను, కానీ నిష్ఫలమయ్యను. జబ్బు తగ్గలేదు. తుదుకవాని గురువుని పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీను సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కాకున్నది కాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానా సాహెబ్ చంద్రోకర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పర్యటనకై పోవుచుండెను. టానా నుంచి దాదరకు వచ్చి అచట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలోనే కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకమునగు సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుంచి దాదరు వెళ్ళి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలననియు అనుకొంటిని. అటులనే దాదరకు టిక్కెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామానంతయును చూచి ఎక్కడకు పోవుచుంటివనియు నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వానికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషన్లోని దిగవద్దనియు, ఎందుకనగా మన్మాడు మేలు దాదరులోని ఆగదనియు, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందరు స్టేషన్లోని దిగుమనియు నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండనిచో నేననుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు.
మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలోని నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలోనే జరిగినది. అప్పటికే సాటేవాడ ఒకటియే షిరిడీ వచ్చి భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలననియు నాకు ఆత్రము కలిగెను. అంతలోనే అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారనియు మొట్టమొదట ధూళీ దర్శనం చేసుకునమనియు నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చుననియు. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చంద్రోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతోషము కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలోని గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలయునని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులోని సాష్టాంగ ప్రమాణములు చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వలన కలుగు చిత్రమేమనగా మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనం లభించిందని అనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయును స్వరూపము వహించెను. తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటెకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెననియు నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతోనూ ఈ జన్మ దుఃఖము నుంచి తప్పించుకొనవలెను. ఏమీయును చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించితిని. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరఫున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయులు కూడా నీ విషయములోని ఓడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము గాని అహంకారము గాని తలంచకు. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కాని ఇదమిస్తమని ఏమియూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిని. ఈ ఘర్షణల వలన నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదనియూ గ్రహించితిని. వేయేల వివాదములకు మూల కారణమహంకారము. ఇతరులతోని కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగెను. వాడాలో ఏమి జరిగినది? ఏమిటి వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంత్ ఏమని అనుకుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలియును? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదనలనెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము. సాయిబాబా నన్నెందులకుగాను హేమాడ్ పంతు అని పిలిచెనోనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు. మంచి స్వభావము కలవాడు. చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందులకీ బిరుదు వసంగినో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు అమ్మనియు నేనెప్పుడునూ అణకువ నమ్రతలు కలిగి ఉండవలయుననియు బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించితిని.
అంతకుముందు వాడాలోని జరిగిన చర్చలోని నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చుననియు అనుకుంటుంది. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్కు హేమాడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లనేననియు భావించవచ్చును. ఎలా అనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కగా చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతోని శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయములను గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లేనని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడగగా బాబా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగాను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమునున్న అడవిలోని పులులు, తోడేళ్లు కలవనియు బాబా బదులెడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచోనని కాకా సాహెబు అడుగగా అట్లయినచో కష్టము లేదనియు బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్లు, పులులు గోతుల నుంచి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలోనూ పడిపోవచ్చుననెను. మసీదులోని అప్పుడచటనే ఉన్న దాబోల్కరు తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమనియు గుర్తించెను. వేదాంత విషయములలోని మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనము లేదనియు గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధనల వలననే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అణకువతో నుండి ఆత్మసాక్షాత్కారమును పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక, సబూరి అను ఈ 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.